హాయ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం చాలా ఈజీనా? ఈజీ అయితే ఎందుకు అందరికి జాబ్‌లు రావట్లేదు? కొన్ని చాలా కష్టం. చాలా కష్టమైతే ఒకే క్యాండిడేట్ 3 జాబ్‌లు, 4 జాబ్‌లు, కొంతమందైతే 10 జాబ్‌లు కూడా క్రాక్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? ఒక పర్సన్ 1 ఇయర్‌లో 3, 4 జాబ్‌లు కొట్టిన వాడున్నాడు. ఒక పర్సన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ట్రైనింగ్ తీసుకుంటూ, కోచింగ్ తీసుకుంటూ ఇంకా ఒక్క జాబ్ కూడా క్రాక్ చేయలే. మళ్ళా నాలెడ్జ్ లేదని కాదు ఆ పర్సన్ దగ్గర. ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఈవెన్ ఈ క్రాక్ చేసిన పర్సన్ కంటే ఎక్కువ కూడా నాలెడ్జ్ ఉంటది. కానీ ఇంకా స్టిల్ జాబ్ రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు చూస్తుండగానే నీ జూనియర్స్ చదవడానికి స్టార్ట్ చేస్తారు. నువ్వు హెల్ప్ చేస్తావు. వాడే జాబ్ కొడతాడు. ఇంకా వీడు ఇంకా జాబ్ ఎందుకు తనకు క్రాక్ చేయలేం కష్టమవుతుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కొన్ని స్ట్రాటజీస్ గానీ, మూవ్స్ గానీ వాడట్లేదు. సో దానివల్లే జాబ్స్ రావట్లేదు. నేను కొన్ని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. యాస్పిరెంట్స్ అంతా కూడా ఒక మంచి స్ట్రాటజీ వేసుకోవాలి. ఓకేనా? ఇది ఒక పద్మ వ్యూహం గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పద్మ వ్యూహం లాంటిది. సో దీంట్లోకి నువ్వు దిగావు అంటే ప్రాపర్ నాలెడ్జ్‌తోని, ప్రాపర్ స్ట్రాటజీస్‌తోని, ప్రాపర్ మూవ్స్ వేసావంటే వితిన్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో నువ్వు అందులోకెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి విత్ అ జాబ్. అది గుర్తుపెట్టుకోండి. సో కొన్ని మనం మిస్ చేస్తున్నాం ఏంటి అనేది నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటర్ గానీ, డిగ్రీ గానీ చేసుంటే కంపల్సరీగా మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకోండి. లైబ్రరీ సైన్స్ అని పడతాయి, అవి నేర్చుకోండి. ఫైర్ ఫైటర్ పడతాయి, బాయ్స్ అంతా అది నేర్చండి. నెక్స్ట్ తర్వాత టైపింగ్ ఉంటది. తర్వాత స్టెనోగ్రాఫర్ ఉంటది. హయ్యర్, లోయర్ ఉంటది. అవి నేర్చుకోండి. సో ఇలాంటివి కొన్ని నేర్చుకున్నప్పుడు మీకు కంపేర్ టు అదర్స్ నువ్వు కొంచెం తొందరగా జాబ్ కొట్టడానికి ఉంటది. అలా ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కంపల్సరీగా అప్రెంటిస్ చేయండి. అప్రెంటిస్ చేయడం వల్ల మీకు చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది. అండ్ మీకు ఇండస్ట్రియల్ సంబంధించిన ఒక ఓవర్ వ్యూ వస్తుంది. సో అది చాలా మ్యాటర్ అవుతుంది. కంపల్సరీగా మీరు హ్యాబిట్‌గా పెట్టుకోవాల్సింది ఏందంటే మీ సరౌండింగ్‌లో ఫుల్‌గా పాజిటివ్‌గా జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఏండ్లకేండ్లు జాబ్ ప్రిపేర్ అవుతూ స్టిల్ జాబ్ కొట్టని వాళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి. లిటరల్‌గా కొంచెం దూరంగా ఉండాలి. సిలబస్‌ని తప్పుగా ప్రిపేర్ ఏంటంటే మీకు ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్‌ని వేసుకొని ప్రిపేర్ అయ్యి దాని తర్వాత మీరు డైరెక్ట్‌గా ఎంసీక్యూస్ అంటే ప్రాక్టీస్ బిట్స్ చేయండి అంతే. అంతే తప్ప మీరు సిలబస్‌లో పీహెచ్‌డీ చేయవసరం లేదు. ఓకేనా? చాలా మందిని చూసాను. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం మీరేదో పీహెచ్‌డీ లెవెల్‌లో ప్రిపేర్ అవుతారు. అవసరం లేదు. 10థ్ క్లాస్ అంటే 10థ్ క్లాస్‌కి సంబంధించింది చదివండి. దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఆ సెక్టార్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ చదవండి. సరిపోతుంది. ఎంసీక్యూస్ చేయండి. ఎంత వీలైతే అంత ఎంసీక్యూస్ చేయండి. అంతే సరిపోతుంది తప్ప మీరు 10థ్ క్లాస్, ఇంటర్ రాస్తారు ఎగ్జామ్స్. దానికోసం పీహెచ్‌డీ లెవెల్‌లో ప్రిపేర్ అవుతారు. అవసరం లేదు దానికి. అంతా జస్ట్ మీకు సంబంధించిన సిలబస్ అనేది ఒక పేపర్‌లో ఇస్తాడు. ఇయ్యకపోతే ఒక 2 ప్రీవియస్ పేపర్‌లు ఎతకండి. అందులో లేదంటే ఆ పోస్ట్ ఇంకా వేరే సెక్టార్‌లో ఎక్కడుందో చూసుకొని, దానికి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపరో, ఒక చిన్న సిలబసో ఎతుక్కొని దానికి సంబంధించినవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సరిపోతుంది. ఇది. ఓకేనా? ఇంకా చాలా విషయాలు ఆస్పిరెంట్స్‌కి చెప్తాను. ఫర్దర్‌గా కొన్ని వీడియోస్ చేస్తాను మీకోసం. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు రిప్లై ఇస్తాను. సీ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.